ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిపిఓ స్వీప్ కోఆర్డినేటర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సూచించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఓటు హక్కు వినియోగంపై బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీనివాస్ విశ్వనాథ్, సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల పండుగలో ప్రతి ఒక్కరూ ఓటరు భాగస్వామ్యం కావాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఓటు వేయకపోతే తప్పు చేసినట్లేనని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని సూచించారు. అనంతరం ఓటు వేస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పటికే కమిషనర్ ఒక్క గంట వాళ్ళ కోసం ఆలోచించి ఓటు వేసే పరిస్థితి లేకపోవడం, ముఖ్యంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళైనా పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే మనకి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గంటల తరబడి మేము పోలీస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేక పోలీస్ స్టేషన్ రాకపోవడం, లేక కొంతమంది మన లేడీస్ ఎవరైతే ఉన్నారో సీరియల్స్ కతుక్కుపోవడం. ఆ రోజు ఏదైనా మంచి సీరియల్స్ ఏదైనా వచ్చిందని అంటే సీరియల్స్ మీద ఉన్నటువంటి ధ్యాస దృష్టి మనకి ఎన్నికల్లోకి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోవడం. సో కారణాలు ఏదైనప్పటికీ కూడా చైతన్యం లేక మనకు అన్ని విషయాలు తెలిసినటువంటి ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఎన్నికల ఆఫీసర్ ఏం చెప్పారు, ఖచ్చితంగా ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగాలి, అలాగే జిల్లాలో పోలింగ్ శాతం పెరగాలి. జిల్లా మొత్తం 83.54% ఉంటే ఒక లక్ష్యం పెట్టారన్నమాట మనకి 92% వరకు కూడా ఈ జిల్లాలో అంబిషియస్ టార్గెట్గా పోలింగ్ శాతం పెరగాలని చెప్పి. సో దానిలో భాగంగా మనందరం కూడా ఇది ఒక జిల్లా యంత్రాంగం ఎన్ని అవకాశాలు కల్పించినా, లేక పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి లేక మా కమిషనర్ గారు ఎన్ని అవకాశాలు ఎన్ని ఫెసిలిటీస్ కనిపించినా ఓటర్లో సామాజిక చైతన్యం అంటూ లేకపోతే ఉపయోగం ఏముంటుంది? ఇది కన్న తల్లి లాంటిది, పవిత్రమైనది, అమ్ముకోవద్దు, నమ్ముకోవాలి. ఒక గంట మన టైంని స్పెండ్ చేసైనా సరే మన బాధ్యతగా ఓటు వేయాలి. ఓటు లేని వారికి ఇప్పుడు ఇక్కడే మీకు ఆన్లైన్లో ఓటు నమోదు చేసే ప్రక్రియ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అనేది కూడా మీరు వెళ్ళేలోపు తెలుసుకుని వెళ్ళండి. తప్పనిసరిగా ఒక గంట సమయం పట్టినా సరే మే 13వ తేదీన మీకు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడ ఓటు హక్కు వేయాలి. రెండవది, మీకు సంబంధించి వారం రోజుల ముందు మీకు స్లిప్ కూడా మీ ఇంటికి పంపిస్తాము. ఆ స్లిప్ తీసుకుని వెళ్ళి పోలింగ్లో ఓటు వేయచ్చు. మీకు ఆధార్ కార్డు ఉన్నా చూపించవచ్చు. కాబట్టి మీరందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలి, దేనికి భయపడక్కర్లేదు. మీకు ఇష్టమైనటువంటి పార్టీకి, ఇష్టమైన గుర్తుకి, ఇష్టమైన వ్యక్తికి ఓటు వేయచ్చు. అటువంటి మంచి వాతావరణాన్ని కల్పించడం కోసం మీరందరూ కూడా నా ఓటు నా భవిష్యత్తు అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా పని చేయాలని, ఓటు వెయ్యాలి అని, ఓటుకు ఎక్కడైనా మీకు ఆటంకం కలిగిస్తే, ఎవరైనా ఇబ్బంది పడితే మాకు తెలియజేస్తే తక్షణం చర్య తీసుకుంటాము. మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని, అది మీ బాధ్యతగా భావించాలి అని మీ అందరూ తెలియజేస్తూ ఇప్పుడు అందరం కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటాము నిర్భయంగా అనే ఉద్దేశంతో ఒక ప్రమాణం చేద్దాము.